ఈనాటి మన అంశము అబ్రహాము ఇంకను ఆయన సన్నిధిని నిలిచి ఉండెను, అబ్రహాము ఆయనను సమీపించెను. బిడ్డలారా, అబ్రహాము ఇంకను యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను. ఈ మాట దేవుని పరిశుద్ధాత్మే వ్రాశాడు అంటే దాని అర్థం ఏంటంటే అప్పటికే మనోడు సరిపెట్టుకొని వెళ్ళిపోవచ్చు అని. అబ్రహాము ఇంకను యెహోవా సన్నిధిలో నిలిచి ఉండెను అని దేవుడే అన్నాడు అంటే ఆయన భార్యో ఎలియాజరో ఇంకెవరన్నా అంటే విసిగిపోయో కనిపెట్టలేకో ఓరు బాబు ఎంతసేపు చేస్తాడు బాబు ప్రార్థన ఇంకా అవదే అని చికాకొచ్చు అయి ఉండొచ్చు. కానీ ఈ మాట అన్నది అబ్రహాము దాసుడో అబ్రహాము భార్యో కాదు, దేవదేవుడు అంటున్నాడు. అబ్బా అబ్రహాం ఇంకా సన్నిధిలో నిలుచున్నాడయ్యా అంటే ఆ పాటికి ముగించి వెళ్ళిపోయినా దేవుడు ఏమి అన్నాడన్నమాట, దేవుడు సంతృప్తి పడ్డాడన్నమాట. ఓకే చాలు వెరీ గుడ్ అని దేవుడు అన్నాడు అన్నమాట. అంటే దేవుణ్ణి సంతృప్తి పరచగలిగిన ఒక విజ్ఞాపన ప్రార్థన అనుభవానికి వచ్చిన తర్వాత కూడా అబ్రహాము ఇంకను యెహోవా సన్నిధిలో నిలిచి ఉన్నాడు. విజ్ఞాపన అనేది ఒక పర్వతం అయితే దాని పై స్థానం, పై అంచు, శిఖరమానమైన స్థానం, చేరాలనే ఆశ కలిగిన ధ్యానం ఇది. మరో కోణంలో మనము చూస్తే ఇంకా అనడానికి కారణం ఏంటంటే అబ్రహాము పుట్టడు దుఃఖముతో వేదనతో ఉన్న సమయం అది. ఆత్మ నడిపింపును బట్టి గాక శరీరమును బట్టి సంతానమును పొందుకొని లేనిపోని కొత్త సమస్యలు తెచ్చుకున్నటువంటి పనికి మళ్ళీ నిర్వాకం ఫలితం అనుభవిస్తున్న క్షణం అది. దేవుని వద్దకు బాధ చెప్పుకోవడానికి వెళ్తే నా దగ్గరికి ఎందుకు వచ్చావు, లావు చెప్పినట్టే చేయి అని దేవుడు తిప్పి పంపిన కఠినమైన గడియలవి. ఏకకాలములో ఇద్దరు మేము అన్యాయం అయిపోయాం, దానికి కారకుడు నీవే అంటూ నిందాపూర్వకం చూస్తున్నటువంటి ఓ కష్టంగా గడుస్తున్న గడియలవి. రాజులే తన ఎదుట చేతులు కట్టుకుని నిలబడుతున్నటువంటి కాలంలో, రాజులనే తాను కాపాడుతున్న కాలంలో ఇంట్లోని వ్యక్తులు మాకు అన్యాయం చేసావు నువ్వు అన్నట్టు మాట్లాడుతున్నారు. నీకు మేలు చేసి తప్పు చేశానని శారమ్మ, నీ మాటకు లోబడి ఈ దరిద్రం తెచ్చుకున్నా నేను అని హాగరు చెరొక వైపు నుంచి శోకమూర్తులై కూర్చొని ఉంటే దిక్కు తోచక ఎండవేళ గుడారపు ద్వారం దగ్గర కూర్చొని చాలా విషాద వదనంతో ఉన్నవాడు అబ్రాహాము. అలాంటి గడియలో దేవాతి దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. అవును కదా, దేవుడే కనపడితే, దేవుడే దర్శనమిస్తే, దేవుడే మన కళ్ళ ముందుకు వస్తే బాధలు దుఃఖాలు యేసు రక్తమే జై మాయమైపోవా. పుట్టెడు దుఃఖంతో మోకరించాం, మనలో మన మాట బోల్డ్ 100 ప్రశ్నలతో మోకరించాం. చచ్చిపోవాలనిపిస్తుంది, చచ్చిపోతే నరకానికి వెళ్తాం కాబట్టి బతుకున్నాం, అంతకన్నా బతకడానికి ఆధారం లేదు. అంత దుఃఖంతో గుండె బగిలి ఏడుస్తూ ఉంటే దేవుడు కనపడ్డాడు. ఒక్క మాట మాట్లాడాల, ఒక్క వాగ్దానం ఇవ్వాలా, కనీసం టచ్ చేయలా, అయినా బాధ పోయింది. అవునా కాదా? మీరు చెప్పరే, పరిశుద్ధుల మౌనం నశించును గాక. ప్రియులారా, మీరు ఆలకించారా? దేవుడు ఒక్కసారి కనబడితే అబ్బా ప్రభు మొర వినవా, నీ కొరకేనే వెదకేను దేవా, నాకు ఒకసారి కనిపించరావా అన్న పాట మీకు ఎదిగితే దాని మజా మీకు అర్థమైంది. మా చిన్నతనంలో, యవన కాలంలో, సేవారంభంలో మమ్మీ ఆ పాట అందుకుంటే సంఘం అంతా ఏకీపిస్తుంటే నేను ఒక మూల కూర్చొని డ్రమ్ము కొడుతుంటే ఆల్రెడీ పరలోకంలో ఉన్నామన్న ఫీలింగ్ ఉండేది. పాట అయిపోతే, ప్రార్థన అయిపోతే ఇంటికి బాబుద్ది అయ్యేది కాదు. ఇన్ని బీభత్సాలు ఏమి లేవు, అదొకటే ఉండేది మాకు డ్రమ్ము. అమాయకమైన డ్రమ్ము, అమాయకమైన వాయిద్యకారుడు. అసలు కూటమి అమాయకంగా ఉండేది కాదు. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ లాగా 2 అమాయకాలు ఈజ్ ఈక్వల్ టు బీభత్సం. మంచి మంచి ధన్యకరమైన రోజులండి బాబు. నేను అవకాశం వచ్చిన చోటెల్లా ప్రస్తావిస్తుంటాను. ఆంధ్ర క్రైస్తవ లోకానికి సంబంధించిన
కీర్తనల పరంగా, సంగీతం పరంగా, స్వార్థ గీతాల పరంగా, ఆరాధన గీతాల పరంగా ఒక స్వర్ణయుగం నడిచింది అంటే అదేంటి తెలిసిన? ఏకకాలంలో ఒకే వేదికల మీద ఒకే కాలంలో ఏసన్న గారు, రాజ్బాబు గారు, అముష్వత్ మేరక్క ముగ్గురు కలిసి పాడిన సందర్భాలు ఉన్నాయా? అది మన తెలుగు క్రైస్తవ్యానికి ఒక స్వర్ణయుగం. మళ్ళీ అలాంటి అభిషక్త త్రయాన్ని ఒకే వేదిక మీద చూస్తామనే ఆశ తప్ప నమ్మకం కనపడిన పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి. ఒక్క పాటలోనే ముగ్గురు సింగర్స్ పాడితే కూడా 3 ఊర్లో పాడి పంపించేస్తే అతికించుకునే పనే ఉంది. ఇప్పుడు నా లైన్ నేను పాడాలా, ఆ లైన్ ఆడు పాడుతుంది, అన్ని ఏరుకొచ్చాడు కలుపుకుంటమే. ఈ దరిద్రం వల్ల ఇప్పుడు ప్రసంగాలకు వచ్చి పడిపోయింది. అందులో ఒక మొక్క, ఇందులో ఒక మొక్క తెచ్చి వీడి కలిపి ఆదివారం కొడుతుంటే శ్వాసుల్ని ఉన్నారు గింబోయి ఏలేవు బాధలు పడి వీళ్ళు గుడ్డముక్కలు కొనుక్కోవడానికి కొబ్బరి నూనెకి మళ్ళీ పోతున్నారు. ప్రభు అందరినీ స్వస్థపరచునుగాక. హల్లెలూయా. సత్యమైంది బహు దూరముగాను బహు లోతుగాను ఉంటుందని బైబిల్లో ఉంది. నేను దానికి ఒక యాడ్ చేశా, బహు చేదుగాను ఉంటుందని. తప్పు అయితే నన్ను క్షమించునుగాక. నేను అనిపించింది చెప్తున్నాను మీకు. సత్యమైనది బహు దూరముగాను బహు లోతుగాను ఉంటుంది. మనం కలుపుకున్నది ఏంటంటే చేదుగా కూడా. అసలు మింగుడు పడట్లా. ఎవడికి నిజం చెప్తే తట్టుకోలేడు. ఆడితో మనకి స్నేహబంధం కొనసాగాలంటే పచ్చి అబద్ధం చెప్తే నడుతుంది. అసలు నీ ఎవరం బాగోలేదురా, నువ్వు పాడైపోతావంటే ఆ రోజుతో స్నేహం పోయిందే. నీకు మించినోడు ఇప్పుడు రా, అసలు నువ్వే కరెక్ట్ అంటే నడుచుద్ది. సంఘమునకు సత్యము స్తంభముగా ఉండాలి. సత్యమునకు సంఘము స్తంభంగా ఉండాలి. ఇంటర్ డిపెండెన్సీ రెండు కూడా. కానీ ఇప్పుడు ఏమైంది? సంఘమునకు ఆలవాలంగా అబద్ధం మారిపోతుంది. దరిద్రం. అబద్ధం చెప్పినోడికే పై చేయి. అబద్ధం చెప్తేనే నడుస్తుంది బండి. అబద్ధం చెప్తేనే వెనకాల తిరుగుతారు. అబద్ధం చెప్తేనే 10 రూపాయలు ఇస్తారు. కానీ దైవజనులు, ప్రవక్తల చేయల రాజు చిరంజీవి అగునుగాక అని చెప్పాల్సిన మర్యాదలు కాలదని చచ్చిపోతామని చెప్పాడు ఎలీషా. ఒక రాజుగారు వస్తే కూర్చొని పొలమని ఏడిచేస్తున్నాడు ఎలీషా. ఎందుకని ఏడుస్తున్నాడు? ఏం లేదులయ్యా అనొచ్చు. రాబోయే కాలంలోని దేవుని ప్రజలు కీడు చేయబోతున్నాం, అది చూసిన ఏడుపు రాదని అడుగుతున్నాడు. అడిగి మెంటలో చేసింది. నిజం చెప్తే కష్టం సార్, బండి లాగదో. నిజం చెప్తే పరిచర్య ఎదరికి వెళ్దాం, అబద్ధం చెప్తే మనమే ఎదరికి వెళ్దాం. ఎట్ట చేద్దాం ఇప్పుడు? నిజం చెప్తే పరిచర్య ఎదరికి వెళ్దాం, అబద్ధం చెప్తే మనమే ఎదరికి వెళ్ళాం. అసలు ఇప్పుడేం చేద్దాం? నేను నరకానికి వెళ్ళినా పర్లేదు కదా, మినిస్ట్రీ ఒక రేంజ్లో ఉండాలని దీన్ని పైకెత్తడానికి మనం పోదాం పాతాళానికి. ఇదేందండి తిరుపతిలో? నేను గతంలో ప్రసంగం చేశాను, గుర్తుందా? నీకు పరిశుద్ధత ముఖ్యమా పరువు ముఖ్యమని? గుర్తుందా? మర్చిపోయారా? అరే నాయనో, అమ్మో మీరేంట్రా ఎంతమంది ఉన్నారుగా తెల్లగా? చెప్పరే, చెప్పండి. యోసేపు పరువు పోయింది, కానీ ఏం పోలా? ఈ దొంగోడు, వ్యభిచారి, కన్న తల్లి లాంటిదాన్ని అఘాయిత్యం చేయబడిన పాపిష్టోడు, భ్రష్టుడు, దుర్మార్గుడు, ఎట్టంటోడు బతకనివ్వకూడదు, 24 ఇంకా అని ఊరందరూ అంటున్నారు. నిజంగా వ్యభిచారం చేసి దొంగతనం చేసిన ఖైదీలు కూడా ఏంటి తిడుతున్నారు. ఆ జైల్లో ఉన్నది నిజంగా దుర్మార్గులు, పరిశుద్ధుడు ఒక్కడే. ఈ పరిశుద్ధుడు నోరు మూసుకొని ఉంటే పాపిష్టులు అందరూ ఆయన తిడుతున్నారు. ఎరా ఏం చేసి వచ్చావు? నేను ఏం చేయలేదు. అలాగే అంటారులేరా, మాకు తెలుసు కానీ చెప్పు. నిజమండి బాబు, నేను ఏం చేయలేదండి బాబు అంటే ఈలో పోలీసు వాడు జాడా ఇలా చేశాడు, దుర్మార్గుడు, కన్న తల్లి లాంటిది అని మాట్లాడుతుంటే పనికి మాట్లాడా. మళ్ళీ ఏమి చేయలేదని చెప్తావరా? ఎవడు మట్టుకు ఆడే పోలీసు వాడు అయిపోయాడు జైల్లో. ఇప్పుడు యోసేపుకి ఏం పోయింది? పరువు పోయింది, కానీ ఏం పోలేదు? మన సంగతి ఏంటి? పరువు పోకూడదు మనకి. పరిశుద్ధత పోతే గదిలో పడి కాళ్ళ మీద పడి 40 రోజులు ఉపవాసాలు ఉండి ఏడ్చైనా కనికరించి బాబు అని క్షమాపణ పొందేసుకుంటాం. పరువు పోతే రోడ్డు మీదకి ఎట్టెళ్ళగలం? పోతే పోయింది, పరిశుద్ధత చేసేద్దాం పాపం. అంటే వ్యభిచారం అనే కాదు, అబద్ధం అంటే అది కాదా? రాజీ పడిపోతే అది కాదా?
ఉపదేశాన్ని మనం ఒప్పుకోకపోతే అది కాదా? సత్యమును చెప్పలేక రాజీ పడిపోయి సైలెంట్ అయిపోతే అది కాదా? పరీక్షా పత్రంలో తప్పు రాసిన ఓటే, అసలు రాయిపోయిన ఓటే. నీకు అర్థమైతే ₹1,00,00,000 చల్లగా ఉన్నావు. కానీ ఓయ్, నువ్వు తప్పు రాస్తే ఎంతో ఏం రాయిపోయినంతే కదా. నేనేం చేయలేదన్నా, ఏం చేయకపోయినా తప్పే. ఇక్కడ నువ్వు చేయాల్సింది చెయ్యాలి. మౌనంగా ఉంటే నాశనం అయిపోతున్నాడు మొర్దెకై. మీ ప్రాంతం అందరూ మొర్దుకై అంటారు. ఎందుకంటారు నాకు తెలియదు. ఒక్కొక్కడు పెద్ద పెద్ద అయ్యగారులు కూడా అది మొర్దెకై. ఏంటో ఎప్పుడు ప్రార్థన చేసినా ప్రార్థన మొర్దుకై ఎట్రా పనికి మాలిన ఉచ్చారణ. చూడరా, బైబిల్ చదవరా. అది ఎవడో పలికితే మీరు పలుకుతారు. మంచి వాళ్ళందరూ ప్రభువుకి స్తోత్రం చెప్పండి. కాకినాడ తమ్ముడు వెలుసున్నాడు. అన్నీ ఎందుకని వదిలేయచ్చు కదా అని అంటాడు. పత్తేది ఎందుకని అంటే, నా పని మీద నన్ను పుట్టాడేమో యేసుప్రభు అనుకున్నాను, వదిలేనురా. నన్ను వదిలేయమన్నాడు, వీళ్ళు నన్ను వదలట్లా. అందరికి వందనాలు చెప్పరా. రాను ఎంత కఠినమైపోయారేంటయా. చూడండి, మా పిల్లగాళ్ళు వందనాలు చెప్పినా చెప్తలేదు. ఇంత కఠినమైపోయారు ఏందండి. దేవుని స్తోత్రం చెప్పండి. అబ్రహాము ఇంకను, నా పాయింట్ ఏంటంటే, ఇంకను అంటే అంత దుఃఖములో, కష్టములో, శ్రమలో ఉండగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. సాటిస్ఫై అయిద్దా అవదా? కొంచెం నెమ్మది అవుద్దా లేదా? దేవునికి స్తోత్రం కలుగునగా. నేను ఇంకో రూట్లో చెప్పనా, దేవుడు దిగొచ్చి జుట్టు పట్టుకొని చెంపలు వాయించి, పనికి మళ్ళీ చేస్తున్నా గాడిదా, నీకేం చెప్పానురా, ఏం చేస్తున్నావురా అని 4 పీకితే కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వరమే ఇచ్చే అక్కర్లేదు, ఆశీర్వాదాలు ఇచ్చాకలా చాలా. నా దేవుడు దిగి వచ్చినట్టు దర్శించి నన్ను శుద్ధీకరించాడు. హల్లెలూయా. అవునా కాదా? సాటిస్ఫాక్షన్ రావాలంటే వరాలు ఇస్తేనే కాదుగా. ఆయన వస్తే చాలండి. ఏమి మాట్లాడకుండా చిరునవ్వుతో చూసి వెళ్ళిపోయినా చాలు. అలాంటి దిగివచ్చి మాట ముచ్చట మాట్లాడితే ఎట్లుంటుంది? మాట్లాడతలేదు మీరు. ఊరుకోడికే సేపు సరదాగా మాట్లాడుకుందాం, మీరు అలా బీసిపోతారేంటి? దేవుని స్తోత్రం. వచ్చాడు, సాష్టాంగ పడిపోయి ఆరాధన చేశాడు, యాక్సెప్ట్ చేశాడు. ఓకేనా? ఆ తర్వాత ఏమన్నాడు? అయ్యా, ఈ చెట్టు కింద కూర్చోండి. ఎంత పెద్ద మర్యాద చేసావు బాబా. దేవదేవుడు, త్రియేక దేవుడు దిగువద్దు, నువ్వు చేసింది ఏంటి? కొంచెము సేపు ఈ చెట్టు కింద అలసట తీర్చుకున్నాడు. రాజ మర్యాదలు చేశావు. ఆ బాబుకున్నది గుడిసె, అందులో ఆడమనిషి, కొంతమంది పిల్లలు ఉన్నారు. దేవుడు దిగుద్ది ఎక్కడ కూర్చోబెడతాడా? చెట్టు కింద కూర్చోబెట్టాడు. ఏమనుకొనిచున్నావు, నన్ను చెట్టు కింద కూర్చోమందావా, నీవు నీ అహంకారం మనసించనుగాక అనలేదని. సర్లే నాన్న కూర్చున్నాడు. మళ్ళీ దానికి రూల్స్, కాలు కడుక్కోమన్నాడు, కడుక్కున్నాను. ఈ మనిషికి అంత పద్ధతి, రూల్స్. ఎడతబట్ట ఆయన దేవదేవుడు వచ్చాడు, నీకు తెలుసు, అర్థమైంది. సాష్టాంగ పడి ప్రార్థన, నువ్వు ఆరాధన, ఇన్ని చేసినోడు కాలు కడుక్కోమని చెప్పాలా? ఇక ఎందుకు రా ఇవన్నీ? కొన్ని క్రమాలకు అలవాటు అయిపోయినాడు, క్రమంగా ఉంటాడు. సార్ మీరు చేదస్తాం అనుకుంటారు, ఏం చెప్పమంటారు నన్ను? ఎంత పెద్దోడు దేవుడు ఎత్త కూడా కాలు కడుక్కోండి అన్నాడు కదా. ఏమన్నాడు? కాళ్ళు కడుక్కునుడి, ఆ చెట్టు కిందంట కొంచెం సేపు అలసట తీర్చుకున్నాడు. నువ్వు చేసిన ఏర్పాట్లకి, నువ్వు వేసిన సోఫాకి, నువ్వు పెట్టిన ఏసీకి, వేసిన మంచానికి ఏం చేయాలంట? అది అతని ప్రేమని, ఒకలాంటి గౌరవంతో కూడిన ఆతిథ్యంతో కూడిన కంగారని, అతని మనస్సు నిండా మన పట్ల అభిమానం తప్ప, ఏదో కంగారుగా మాట్లాడుతాడు తప్ప ఇంకో రకం కాదని, హృదయాంతరంగములు రహస్యములు ఎరిగిన దేవుడు కనుక లోపల మురిసిపోతా కాలు కడుక్కోమంటే కడుక్కున్నాడు, కూర్చోమంటే కూర్చుంటున్నాడు. ఇంకొక ఇంతలో మందు పాత్ర పేల్చాడు. అబ్బగా వంట చేసి పెడతాను, భోంచేసి వెళ్ళండి, అందుకే కదా వచ్చారన్నాడు. ఇప్పుడు చౌడయ్య గారు మన అందరికీ పెడతారు, తిండి పెడతారు. అందులో జనానికి పెట్టిన చెయ్యి డోకాలేదు, ఓకే. ఆయన ఆహ్వానం మేరకే వచ్చాము, ఆతిథ్యం ఇస్తే తీసుకుంటాం, కానీ అందుకే కదా వచ్చావు, తిను అన్నాడు. తింటామా?
అయ్యా నేను ఉపవాసం అయ్యా ఎలా దండం పెట్టి వెళ్ళిపోతాం. ఇక అట్టంటే ఎవరు తింటారండి? అబ్రాహాం అన్నాడు, త్వరగా భోజనం సిద్ధం చేస్తాను, తినేసి వెళ్ళండి, అందుకే కదా వచ్చారంటే. నిజంగా వాళ్ళు భోజనానికే పిలిస్తే, భోజనానికే వస్తే కూడా అట్టన్నందుకు నువ్వు వద్దు, నీ భోజనం వద్దని ఎవడు వెళ్ళపోయినా నేనైతే పోతా. అందులో యథార్థం చెప్పాలి కదా. ఇందుకే కదా వచ్చావు, తిను అంటే నేను ఎట్లా తింటాక. నా దేవుడు తిన్నాడు, అది కూడా వెయిట్ చేసి వంట అయ్యేదాకా ఉండి. అంటే ప్రేమ ఒక్కటే ప్రధానం అండి. ఈ ప్రోటోకాలు, వాడిన భాష, వేసిన కుర్చీ ఏం కాదు. ఆ భక్తుడికి నా మీద ప్రేమ ఉంది, నా పట్ల ఒక ఆరాధన భావం ఉంది, నా పట్ల గౌరవం ఉంది, నా పట్ల కృతజ్ఞత ఉంది. నేను ఇంటికి వచ్చానని ఒక ఆనందం ఉంది. అది ఏదో చేయబోయి కంగారు పడి ఏదో మాట్లాడతాడు, బానే తప్పే ఆ డైలాగ్ యాక్చువల్గా. కావాలని కాదులే, కంగారు లేదు అన్నాడు. ఎంత ప్రేమ గల దేవుడు అండి. ఇప్పుడు చెప్పండి, అబ్రాహాం గారు సాటిస్ఫై అవ్వాల్సిన పాయింట్లా కాదు ఇవన్నీ? ఇప్పుడు ఇస్సాకుని మళ్ళీ ఏర్పరిచిన కత్తి పైకి ఎత్తినప్పుడు దిగొచ్చాడంటే శబాష్, తగిన పాయింట్ ఉంది. ఇప్పుడు ఎందుకు వచ్చాడు? నీకు అంపుగా వచ్చి నిన్ను దర్శించి నిన్ను దీవించి వధించబడ్డ కళేబరముల మధ్యలో స్వయముగా తాను నడిచి నిబంధన సంతకం తాను పెట్టి నీకు స్థిరమైన వాగ్దానం చేసి ఇన్ని రకాలు చేతి ఇంటికి వెళ్ళి పనికి మళ్ళీ కొంపటెట్టావు కదా. నువ్వు చేసే నిర్వాహానికి మళ్ళీ నీకు అంపక రావాలా, నిన్ను దర్శించాలా? 15 అధ్యాయం వచ్చానుగా, నీ గుడిసెలోకి వచ్చానుగా, చేయబట్టికి బయట తెచ్చానుగా, నిబంధనలో నిలబడ్డానుగా. ఇన్ని చేస్తే నువ్వు సాధించింది అంటే చేసింది పనికి మళ్ళీ పని. శరీరమును బట్టి సంపాదించే ఒకడిని, నువ్వు ఆత్మను బట్టి సంపాదించేవాడు కూడా నేను కోరుకున్నాను. కానీ నువ్వు చేసింది అంటే అట్టయితే నీ గొప్పకి రాకూడదు అసలు. నేను అయినా వచ్చావు, సాటిస్ఫై అయిపోవాలా. నీ ఆరాధన యాక్సెప్ట్ చేశాడు, సూపరో. నీ తెంగర మాటలు ఒప్పుకున్నాడు, ఇంకా సూపరో. నువ్వు సిద్ధపరిచిన పదార్థాలన్నీ తిన్నాడు, ఇంకా సూపరో. అంటే అబ్రహాము సాటిస్ఫై అవ్వడానికి సరిపడా పాయింట్లు ఉన్నాయా లేవా? ఖచ్చితంగా తృప్తి పడిపోవాలా, సాల్బావి బతుకు కనిపించాలా. ఇన్ని కాకుండా అబ్రహాం భక్తి, అబ్రహాం విశ్వాసం, అబ్రహాం సమర్పణ మీద దేవుడికి ఎంతైనా కొంచెం ఇక ప్రేమ వచ్చేసింది. చిన్న చితక పొరపాట్లు లేచిన అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ అయిపోతుంది, ఎక్కడ నిలబడతలా. ఇందాక ఇందుకే కదా వచ్చావన్నా పట్టించుకోవాలా. మళ్ళీ సంవత్సరం ఈ రోజుకి నీ కొడుకు పుడతాడంటే అబ్రహాం నమ్మలేదా? ఈ బాబు కూడా చిన్నది అన్నాడు, పట్టించుకోవట్లా. ఆమె గుడిసెలో కూర్చుందంట, షారా నవ్వనేలా. ఈ బాబు నేనంటాను, హృదయం కరెక్ట్గా ఉంటే, సమర్పణ కరెక్ట్గా ఉంటే, ఏదో తెలుసో తెలియకో కంగారులో చిన్న చిత్తక పొరపాట్లు వచ్చినా వెళ్ళిపోద్ది బండి. ఇది ఒక్కటి కరెక్ట్ లేకుండా మంచి మంచి పదాలు ఆచితూచి కష్టపడి రాసుకొచ్చి చదివినా ఏముండదు. ఆది మధ్యంతర రహితుడో ఓ త్రికోలజ్ఞ ఏమి వెళ్ళదు. ఇదే కవి సమ్మేళనం కాదు కదా, మంచి మంచి పదాలు పడితే వాహవా అంటాయి. ఇది ఇక్కడ తేడాగుండి ఎన్ని వాడినా సుఖలేదు. ఇది కరెక్ట్గా ఉండి గబుక్కున ఆయన రేంజ్కి తగ్గట్టుగా మాట్లాడలేకపోయినా వాళ్ళే ఆడు రేపు నేర్చుకుంటాలే అని అడ్జస్ట్ అయిపోతాడు. అంత ప్రేమగలడు. ఇది కరెక్ట్ అని కాదు, పోన్లే వీళ్ళకైతే రేపు నేర్చుకుంటాడు పిల్లోడు, పర్లేదులే, పుడితేనే నడుస్తాడు ఎవడన్నా, రేపు నడుస్తాడులే అని ఆయనే కవర్ చేసుకొచ్చేస్తాడు. అసలు కవరింగ్లో ఆయనకి మించినోడు భూమి మీద ఎవడున్నాడు? లేకపోతే పోయిన పాపిస్తోడు ఇంటికి వస్తే నా కుమారుడు చచ్చిపోయి బతికాడు బాబాయ్ని ముద్దులెట్టేస్తున్నాడు. ఆడు చచ్చిపోయి బతికాడా? మనస్సాక్షిని చంపుకొని తిరిగాడు, తప్పిపోయి దొరికాడా? తప్పించుకొని తిరిగాడు, పరువు తీసేసాడు, ఆస్తిని పాడు చేశాడు, పందిలో పంది అయిపోయాడు, పందికప్పు వచ్చేస్తున్నాడు, సారం కూడా చేయలేదాడు, మేడ మీద కూడా ముద్దెట్టేస్తున్నాడు. ఆడికి ముద్దెట్టేస్తున్నావే అంటే తప్పిపోయి దొరికాడు ఏంటది. ఆయనకన్నా కవర్ చేయటం ఇంకెవ్వడు వల్ల కాదు. చచ్చిపోయి బతికితే శుభ్రంగా వెళ్ళకుంటాడు, పేద వస్తువులు కాకపోతే. ఇప్పుడే బతికాడు. ఈ మాట పన్నెవడు, ఇంకా అంతకన్నా ఎవడు కవర్ చేయలేడు ఎవడిని. ఒక మహా వ్యాఖ్యానకర్త రాశాడు,
పరుగెత్తుకొని ఎదురెళ్ళి ఎందుకు మెడ మీద పడి ముద్దు పెట్టాడంటే సరైన వస్త్రధారణ లేదు, వాడు సిగ్గు కప్పడానికి అలా చేశాడని చెప్పాడు. మా చిన్నప్పుడు మా సంఘానికి వచ్చిన ప్రసంగికుడు చేసిన వ్యాఖ్యానం నాకు ఈ రోజుకి ఇంకా గుర్తుంది. సరైన వస్త్రధారణ లేదు, సిగ్గుపోతున్న స్థితిలో వచ్చాడు. అరే పని వాళ్ళందరూ చూస్తారని పరిగెత్తికి వెళ్ళిపోయి మీద పడి అన్నట్టు కవర్ చేశాడు. ఏయ్ ప్రశస్తం సొంతంగా తీసుకురా, అది తీసిరా, ఇది తీసిరా అని కవర్ చేస్తున్నాడు. అందుకే మరి నా యందు జాలిపడు దేవా అనేది ఎందుకు? మురిసిపోటాక మన దగ్గర ఏం లేదు, జాలిపడే పరిస్థితి. షారమ్మ నవ్వనేలా, నేను నవ్వలేదు, నవ్వావు. వచ్చి ఆశీర్వాదం వెనక్కి వెళ్ళిపోద్దేమో, కోప్పడిపోతున్నాడు. కోప్పడితే ఆశీర్వాదం ఇవ్వడా? ఏదైనా కోప్పడవలసిందో కోప్పడతారు అంతే. ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటే ఇచ్చేస్తున్నాడు, దానికేం డోకలేదు. నువ్వు నవ్వావు కాబట్టి క్యాన్సిల్ చేసేస్తున్నాను, నువ్వు నవ్వావు కాబట్టి మొత్తం. ఖచ్చితత్వం అనండి, చాదస్తం అనండి, రెండు ఒకటి కాదు. మీకు దండం పెడతా. అడిగింది అడిగి, కడిగింది కడిగి, తుడిచింది, అది శాదస్తపోలు పని. వాళ్ళు ఎవరన్నా అడగబాక నన్ను, బహుశా నువ్వే ఉండొచ్చు, ఇంకెందుకు అడుగుతా. పర్టికులారిటీ వేరు, ఆర్థోడాక్స్ సిస్టమ్ వేరు. మీదటికి ఈ దినాన నీ ఒడిలో కొడుకుంటాడని చెప్పాడు. సంతానము కలుగజేస్తారనే వాగ్దానం ఎప్పటి నుంచో ఉన్నా 25 ఏళ్ళ మట్టి ఈ ట్రిప్పులోనే డేట్ చెప్పాడు. మళ్ళీ ఈ రోజు పక్కా చూసుకోవాలి. ఇంత జరిగాక అబ్రాం ఏం చేయాలి? అది ఇదంతా చెప్తా పాయింట్. అది ఎగిరి గంతేసి చాలయ్యా నాకు చాలయ్యా అల్లెల్లుయ్యో అని ఎగిరి గంతులేసి స్వీట్లు పంచిపెట్టి ఊరందరు గారా నేను అబ్రాం కాదు అబ్రహం అంటే ఎట్టకరమన్నారుగా, డేట్ వచ్చింది చూసుకో డేట్ అని ఊరంతా తిరగాల స్వీట్లు పంచి. ఇంకా ఉన్నాడు అక్కడే. అప్పుడు ఏమన్నాడంటే, నానా నేను చేయబోనది నా స్నేహితుడు లాంటి నీకు చెప్పకుండా ఉంటానా, నీకు మాట చెప్తాను రా అన్నాడు. చెప్పండి అన్నాడు. ఇటు సొదొమకి వెళ్తానంటే చేయబోతున్నా అన్నాడు. సొదొమగా ఓకే, అప్పుడైనా పోవాలిగా. ఈయనకి రావాల్సినవన్నీ అంగీకారం, క్షమాపణ, ఆశీర్వాదం, డేట్ అన్నీ వచ్చేసినాయి ఈయనకి. ఇప్పుడు IFJలో చూడండి, ఎవరికి నా డేట్ దొరికితే మళ్ళీ కనపడతలేదు. ఆ డేట్ వచ్చిన దాకా దేవునికి స్తోత్రం. అయ్యా ఆ తారీఖుని వస్తే మళ్ళీ తుప్పకుండుకు దొరకడం. నాకు మర్చిపరుపు వచ్చేసి మన నిజమే కానీ కొంత మర్చిపోవట్లేదు. అయ్యో అన్నీ రాసుకున్నా. దేవుడికి స్తోత్రం. వారు ఎవరన్నది ఆ గడియలో బయలుపరచబడును. వారు ఎవరయ్యుందురబ్బా అని మీరు ఆలోచించుకోండి, అది ఆ గడియలో బయలుపరచబడు. దేవుడికి స్తోత్రం. ఇన్ని రకాలుగా తనకి వాగ్దానాలు, ఆశీర్వాదాలు అన్నీ వచ్చేసరికి ఇంకెందుకు ఉంటున్నాడు సార్? నువ్వు కాదురా బాబు, దేవుడే ఆనందపడిపోయి అతను ఇంకా ఇక్కడే ఉన్నాడు అని చెప్తున్నాడు. నువ్వు నేను మురిసిపోతా కదా, ఆయనే మురిసిపోతుంటే అబ్రాహాము ఇంకా నువ్వు ఉన్నారా? యాక్చువల్గా ఈ పాటికి వెళ్ళిపోవాలి. అయ్యా నీ కృప కొందనం, నీ ప్రేమ కొందనం, నీ కనికరం కొందనం, నీ కార్యాలు కొందనం, వాగ్దానం కొందనం, హల్లెలూయా నేను వెళ్ళొస్తాను, మరి దోళ్ళ గడ్డేయాల కొంచెం పరిచర్యలు ఉన్నాయి అని వెళ్ళిపోతాడు. ఎవడైనా ఇంకా ఉన్నాడంట. ఇంకా ఉండటం కాదు, ఇన్ని బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో చెట్టు కింద దూరంగా నిలబడ్డ అబ్రాహాము ఇప్పుడు యెహోవాను సమీపించాడు. కష్టములో, శ్రమలో, దుఃఖములో, అవమానములో, ఇబ్బందిలో ఆయనకి దగ్గరయ్యే వల్ల మనం చూసాం. అన్ని విధాల ఆశీర్వదించబడిన తర్వాత ఆయనకి దగ్గర అవటం అబ్రాహాం దగ్గర నేర్చుకోవాలి మనం. ఎంత అద్భుతమైన సాదృశ్యం. ఆతిథ్యం ఇస్తున్నప్పుడు కూడా దూరాన్ని నిలబడి చూసినవాడు, తనకు దర్శనమిచ్చినాడు, సాష్టాంగ దండ ప్రమాణం చేసినవాడు, తనకు అన్ని రకాల ఆశీర్వాదాలు ఇచ్చేసిన తర్వాత
అబ్రహాము యెహోవాను సమీపించి మాట్లాడుతున్నాడు. తనకు అవసరం ఉన్నప్పుడు దూరంగానే ఉన్నాడు, తన అవసరాలన్నీ తీరాక దగ్గర అవుతున్నాడు. రెండు మాటలు నేర్చుకుందామా. ఒకటి, మనము దీవించబడిన కొలది దేవునికి దగ్గర అవుదాం. మనం ఆశీర్వదింపబడిన కొలది దేవునికి దగ్గర అవుదాం. మన ప్రార్థనలకు జవాబులు వస్తున్న కొలది దేవుడికి దగ్గర అవుదాం. ఇది మొదటి మాట అయితే, రెండవది, మన కొరకు మనము ఎంత ఏడ్చినా, ఎలా ఏడ్చినా, ఇతరుల కొరకు ఏడ్చినప్పుడు దేవుని పాదాలు ఎక్కువగా పట్టుకుందాం. ఇది బైబిల్ గ్రంథములో మనకు కనబడుతున్న ఒక ఆదర్శం. నాకు ఆ మాటలు ఎంత ఇష్టం. అబ్రహాము ఇంకను యెహోవా సన్నిధిలో అబ్రహాము ఆయన సమీపించెను. ఇంకొంచెం ముందుకు వెళ్తే అబ్రహాము ప్రాణములకు తెగించెను, నిలిచెను, సమీపించెను, తెగించెను. ప్రార్థనా జీవితానికి సంబంధించి చాలా గొప్ప పాఠాలండి బాబాయ్, చాలా గొప్ప పాఠాలు. వీటన్నిటికంటే పరాకాష్ట, బేభత్సం ఆఖరి వచనం. అబ్రహాముతో మాటలాడుట చాలించి యెహోవా పరమునకు వెళ్ళిపోయాను. అంతటా అబ్రహాం ఇంటికి వచ్చాడు. ఏం ప్రార్థన జీవితం సార్, ఏం ప్రార్థన జీవితం బాబు. హల్లెలూయా. ఇంత ప్రాణాలకు తెగించిన మహారోదన విజ్ఞాపన అబ్రహాము చేస్తుంటే ఈ ప్రార్థన ఎవరు ముగించారంట? దేవుడు. ఇంత జరిగిన ఆయన ముగించట్లా, ఇంకా 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 అక్కడే ఉన్నాడు, ఇంకా ఏడుతున్నాడు, ఇంకా చేస్తున్నాడు. దేవుడే ముగించి చాలేనారా. అంతటా యెహోవా అబ్రహాముతో మాటలాడుట చాలించి పరలోకముకు తిరిగి వెళ్ళిపోయాను. ఇంత బీభత్సమైన ప్రార్థనని ఎవరు ముగించారు? లైఫ్లో రోజు కావు, ఒక్కసారి ఉండిందా అట్లీస్ట్? నేను మొన్న పీటర్ గురించి ఆలోచిస్తుంటే అదే, ఈసారి బయటకు వచ్చాక అదే అడుగుదాం. నాన్న నువ్వు ముగించావా, ఆయన ముగించావా నాన్న అడుగుదాం అనుకున్నాను. అది చాలా గొప్ప స్థానం అండి, మామూలు ముచ్చట కాదు. నేనైనా నువ్వైనా మన దుఃఖం, మన కష్టం, మన భారం చెప్పుకొని ముగించి బయటికి వెళ్తున్నాం. ఒప్పుకోవలసిన మాట అది. కానీ దేవుడే ముగించి ఇంక చాలే నాన్న వెళ్ళు. ఏమి స్థానం రా అబ్బాయి అయితే. అలా దేవుడు అబ్రాహాము దగ్గర చేశాడు. అలాగే మోషే దగ్గర జరిగింది, అలాగే సమూయేలు దగ్గర జరిగింది. బైబిల్లో లెక్క పెట్టచ్చు అలాంటి వాళ్ళని. షోలోమిత్ దగ్గర జరిగింది, లెక్క పెట్టచ్చు. గొప్ప గొప్ప ప్రార్థనా పరులు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడే ప్రార్థన ముగిస్తే ఇంటికి వచ్చిన వాళ్ళు కొద్దిమందే ఉంటారు. ఏం మనం అలా ఎందుకు ఎదగకూడదు? పోనీ మాలో నువ్వు ఒక్కడు ఎందుకు ఎలా కాకూడదు? నిన్ను బట్టి మేము దీవించబడతామేమో. మూకుమ్మడిగా అందరం కాకపోతే నువ్వెందుకు కాకూడదు మా పక్షంగా? ఏ తప్ప? నువ్వు మాకంటే ఒక అడుగు ముందెళ్తే తప్ప, మాకంటూ ఒక మెట్టు పైనుంటే తప్ప మేమేమో అసూయపడే వాళ్ళం కాదే. నిన్ను బట్టి సంతోషపడతాం. మేము నీళ్లు పోసిన మొక్కే మాకు నీడిచ్చిందని ఆనందపడతాం. ఎందుకు బాధపడతాడు రైతు? మేము మెంచుకున్న మొక్కే మాకు కాయలు ఇచ్చిందని ఆనందపడతాడు రైతు. ఎందుకు ఏడుస్తాడు రైతు? 10 ఏళ్లుగా మీకు పరిచర్య చేస్తున్న నేను కూడా, ఒకవేళ మీరే నా పరిచర్యకు దీవెనగా మారితే సంతోషపడతాం, కానీ అసూయపడతామా? ఆనందం అనిపిస్తుంది. ప్రయోజనకరంగా మారారు బాబు, చాలు. రాళ్ళు తవ్వాను, నీళ్లు పోసాను, ఎరువు వేసాను, ఈరోజు నాకు నీడనిచ్చింది, ఒక కాయ ఇచ్చింది. మీలో నేను ఎంతమందిని గురించి ఆ సాక్ష్యం చెప్పగలనో మీకే తెలుసు జవాబు. చేతులు ఎత్తాల్సిన పాయింట్ కాదు ఇది. కొంచెం ఆలోచన చేయండి. దున్నువాడు ఆశతోనే దున్నవలను కదా అని పౌలు గారు చెప్పారు. 10 ఏండ్లుగా కన్నీటి సేద్యం చేస్తున్న మాకు మా చేతులను ఆదుకొనగలిగిన స్థాయిలో మీరు రాగలిగారా? కొంచెం ఆలోచించండి.
ఈ 4 మాటలు మనసులో పెట్టుకోండి. ఒకటి, అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను. అబ్రహాము యెహోవాను సమీపించెను. అబ్రహాము ప్రాణములకు తెగించి విజ్ఞాపన చేసెను. దేవుడే ప్రార్థన ముగించెను. ఒక ప్రార్థనా జీవితానికి సంబంధించి పరాకాష్ఠ స్థాయి అనుభవం అది. ప్రభునందు ప్రియులారా, ఇలాంటి ఒక ఉత్కృష్టమైన సర్వోత్తమమైన ప్రార్థన అనుభవంలో ఒక పాయింట్ ఈ పూట ధ్యానం చేద్దాం. ఏంటంటే, తన అవసరాలు తీరాక, తన దోషము పరిహరించబడ్డాక, తన ఆరాధన అంగీకరించబడ్డాక, తన అర్పణ, తన ఆతిథ్యం స్వీకరించబడ్డాక, తనకు స్థిరమైన వాగ్దానం అనుగ్రహించబడ్డ తర్వాత, నువ్వు నా స్నేహితుడు అయ్యా అంటూ తన స్థానం పెంచబడిన తరువాత ఇంకా యెహోవా సన్నిధిలో నిలిచి ఉన్నాడు. ఎందుకు ఇంకా ప్రార్థన చేయాలి. మేలు జరిగిందిగా, పని జరిగిందిగా, వాగ్దానం వచ్చిందిగా, ఆనందంగా ముగించి బయటికి రావచ్చుగా, ఇంకా ఎందుకు ప్రార్థన చేయాలి. అబ్రహాము ఇంకా నిలిచి ఉన్నది మరొక ఇస్సాకు నిమ్మనో, మరొక సంతోషం నిమ్మనో, రాజుల ఎదుట ఘనపరచమనో కాదు. నాశనమైపోతున్న సొదొమ పట్టణంలోంచి ఓ కుటుంబం కాపాడబడాలని ఏడుస్తున్నాడు. ఇంతటి సమీపమైన ప్రార్థనా జీవితానికి, ఇంతటి ప్రాణాలకు తెగించిన ప్రార్థనా జీవితానికి ఒక్క కుటుంబం రక్షించబడ్డా చాలా. మీరేమి ఫీల్ అవ్వకండి, యథార్థంగా చెప్పండి నాకు జవాబు. ఇంత కష్టం ఏది, సాగిల పట్టడం, ఆరాధన చేయటం, ఆతిథ్యం చేయటం, మోకరించడం, ఈ ఈ ఈ తిప్పలు సమీపించడం, ప్రాణాలు తెగించడం, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటి ఫలితం ఒక్క కుటుంబం రక్షణ అంటే మనం సాటిస్ఫై అవుతాం. యథార్థంగా మాట్లాడదాం. ఇంకో రూట్లో వద్దాం. 100 కిలోమీటర్ల దూరంలో అసలు సంఘాలు, సహవాసాలు, సేవకులు లేని పద్మాసు లంక లాంటి దాంట్లో మన బిడ్డలు ఉన్నారు. ప్రతి ఆదివారం వెళ్ళి ప్రార్థన పెట్టి రాగలమా? మహా అయితే ఛార్జీలు ఇచ్చి వచ్చాయి అనగలం. ఏదైనా ఒకటే కదా. నా పాయింట్, ఒక్క కుటుంబం కోసం మీరు ఎంత ప్రయాసపడగలరు అనేదే. గతంలో నేను చెప్పాను సాక్ష్యంగా, మరొకసారి కూడా అంటాను, మీకు గుర్తుంటుందో ఉండదోనని. మాకు వివాహమైన కొత్తలో విశాఖపట్నంలో కామవరపు కోటలో నాన్నగారి సేవలో నేనే బాప్తిసం ఇచ్చిన ఒక బిడ్డ, తనకి తన భర్తకి నేనే బాప్తిసం ఇచ్చాను. వారు విశాఖపట్నం ఉద్యోగరీత్యా వచ్చారు. స్టీల్ ప్లాంట్కి ఒక క్వార్టర్స్లోని అద్దుకుంటున్నారు. వారు ఎన్ఏడి కొత్త రోడ్ జంక్షన్లో 104 ఏరియాలో నివాసం ఉంటున్నారు. భార్య, భర్త, ఆవిడ యొక్క తల్లిగారు. ఇలా ముగ్గురు కోసం నేను, మా పాస్టమ్మ 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళి 7:30 నుంచి 9:30 దాకా వాళ్ళ ఇంట్లో సంఘ ఆరాధన, ఆదివారం ఆరాధన. ఈ ముగ్గురికే మొత్తం స్టీల్ ప్లాంట్లో ఆరాధన అటు జరుగుతుందో అటు జరగాల్సిందే. ప్రారంభ ప్రార్థన అయితేనే, పాటలు అయితేనే, ఆరాధన అయితేనే, వాక్య పరిచర్య, ప్రార్థన, ప్రతిదీ. ఇలా ముగ్గురే ఒక 2.5 సంవత్సరాల పాటు ముగ్గురికి మానకుండా వర్షంలో కూడా, మాకప్పటికి నాకు కానీ మా పాస్టమ్ కానీ రెయిన్ కోట్లు లేవు. అప్పటికి తడుస్తానే పోయేవాళ్ళం. ఎట్టొకట్టు ఆరబెట్టుకొని వాక్యం చెప్పి వచ్చాం, కానీ ఏనాడు వర్షం వస్తుందని ఎగ్గొట్ల.
ఇక అవన్నీ చెప్తే మీరు తట్టుకోలేరు, కానీ బోల్డ్ కష్టాల టైం అది. అక్కడ అలా 2.5 సంవత్సరాలు మేము కష్టపడితే ఒక్క కుటుంబం కోసం. నిజానికి మీలాంటి గొప్ప దైవజనులు అయితే 2 సంవత్సరాలు ఒక కుటుంబంలో ప్రార్థన పెడితే ఒక్క కుటుంబం 10 కుటుంబాలు అయింది. నాకేమైంది తెలుసా, 2.5 సంవత్సరాల దగ్గరికి వచ్చాక వాళ్ళు ప్రక్కనే ఉన్న ఒక బ్యాప్టిస్ట్ సంఘానికి మేము వెళ్ళిపోతాం, ఇంక మీరు ప్రతి వారం కష్టపడి రావద్దని మమ్మల్ని మాన్పించేశారు. నేను నా భార్య చాలా భయంకరమైనటువంటి ఓటమి అవమాన భారంతో కొన్ని రోజుల పాటు అన్నపానములు మనం ఏడ్చాం. ప్రభా, నమ్మకంగా చేశాం కదయ్యా, బాధ్యతగా చేశాం, నిర్లక్ష్యంగా చేయలేదు. సరైన ఉపవాసంతో ప్రార్థనతో శుద్ధీకరణతో సిద్ధపడే వెళ్ళే వాళ్ళం కదా. ఆ ముగ్గురు 30 మంది అవ్వాల్సింది పోయి మమ్మల్ని పొమ్మన్నారు ఏంటయ్యా, 2.5 సంవత్సరాలు మా కష్టం వ్యర్థమైపోయింది ఏంటయ్యా అని బాధపడ్డాం. స్వరము కానీ దర్శనం కానీ ఏమీ లేదు. నమ్ముతారు మీరు? ఆ ఓటమి భారముతో ఎక్కడ తప్పు జరిగిందో అర్థం కాక, మాలో ఏంటి పొరపాటు అర్థం కాక, దేవుడు ఎందుకు ఇలా అనుమతించాడు అర్థం కాక మేము ఏడ్చిన కాలం 5 సంవత్సరాలు. జవాబు లేదు. అసలు ఏదన్నా మాట్లాడతాడు, ఏదన్నా బయలుపడతాడు, ఎన్ని కార్యాలు జరుగుతున్నాయి, అది మాత్రం ఆన్సర్ రాదు, అసలు ఏది ఉండదు. అయినా మోకరితాలు గుర్తొస్తారు. అయ్యా 2.5 సంవత్సరాలు తిరిగామా, ఎట్ట అయిపోయింది ఏంటో. ఈ ఏడుపు ఎటుపోద్ది ఉంటుందిగా చిన్న బాధ. సడన్గా విమాన్ నగర్ పక్కనే, ఇప్పుడు ఎన్ఏడి పక్కనే కదా విమాన్ నగర్, అక్కడి నుంచి ఒక సహోదరులు వచ్చి, అయ్యా మా ఇంటి మీద పైన హాల్ కట్టాము, అన్ని కార్పెట్లు వేసాం, చైర్లు వేసాం, సోఫాలు వేసాం, ఏసీలు వేసాం, అన్నీ అమర్చాం, కరెంటు బిల్లు కూడా ఒక్కర్లేదు, మీరు ఇక్కడ చర్చి పెట్టండి అన్న. అద్దెకిచ్చుకుంటే 15,000 వస్తాయి. ఆ ఏరియా మీకు తెలుసు కదా. మాకు అద్దొద్దు, కరెంటు బిల్లు కూడా నేనే కట్టుకుంటా, ఏది ఏసీలు పెట్టి, ఈ లైట్లు పెట్టి, ఇట్లాంటివన్నీ పెట్టి ఎంత వచ్చినా కట్టుకుంటా, మీరు చర్చి పెట్టండి. అప్పటికి 7 కుటుంబాల వారు సిటీ, ఆ అక్కయ్యపాలెం చుట్టుపక్కల గొర్రెలవానిపాలెం వస్తున్నారు. సిటీలో పెడితే బాగుంటుంది, మేము ఎంతమంది తిరగలేకపోతున్నాం, మాకు బైకులు కార్లు లేవుగా, బస్సులకు వస్తున్నాం అన్నారు. ఓ నేను ఆడ పెడతాను సిటీలో, ఈ అద్దెలు కట్టుకుని నా వల్ల కాదు బాబు అని నేను అన్నా. ఈ నుంచి ఫ్రీగా అన్నాడు. అయితే 7 కుటుంబాలు మీరు అక్కడికి వచ్చేయండి, నెక్స్ట్ వారం నుంచి అక్కడ పెట్టేద్దాం అని ప్రకటించుకొని 21 days ఫాస్టింగ్స్ ఉండి వెళ్ళి స్టార్ట్ చేశాం. ఆ విమాన్ నగర్ పరిచర్య ప్రపంచంలో ఎన్ని లక్షల మందికి ఆశీర్వాదకరంగా మారిందో మీరందరూ సాక్షులే. అక్కడ ఒక స్థిరమైన బలమైన సంఘం. ఈరోజు మా పరిచర్యల్ని బలపరచగలిగిన, చేతులను ఆదుకునగలిగిన, దిట్టమైన చోట గట్టిగా కొట్టిన మేకు లాంటి సంఘం ఈరోజు అక్కడ ఉంది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మొత్తం 4 చోట్ల జరిగే ఆరాధనలో అత్యంత తక్కువ సమయం గడిపేది విమాన్ నగర్లోనే. మ్యాక్సిమం గంట బాగుంటుంది అక్కడ, అంతే. ఓ 80 నుంచి 100 మంది మధ్యలో వస్తారంతే. కానీ ఈ 2 పెద్ద సంఘాలకి పోటీ వాళ్ళు అన్నిటిలో ఎక్కడ తగ్గే ముచ్చట కాదు. అది గట్టిగా మాట్లాడితే 2 ఆకులు మేమే ఎక్కువ అంటారు వాళ్ళు. నువ్వు ఏ పని అప్పగించు, ఏ పరిచర్యలు నెత్తి మీద పెట్టు, ఈ బలమైన రెండింటికి పోటీ వాళ్ళు. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, నీ ఆహారము నీళ్ళ మీద వేయము, చాలా దినాల తర్వాత దాన్ని ఫలితాన్ని చూస్తామన్నా. వేసుకుంటూ పోవటమేరా బాబు, మనకి ఎందుకు మిగతా గొడవ? వస్తుంది. జీతం 10,000 అనుకో, 10,000 ఇచ్చేస్తే తినేస్తాం, 7,000 ఇచ్చి 3,000 తెస్తే ముగింపులు వస్తుంది. ఎటుపోతుంది? పిఎఫ్ కట్టింగ్ గురించి ఏడు చేసేవాడు ఉంటాడు అమాయకుడు, మందే వస్తుంది. అప్పటికప్పుడు సందాలు వచ్చినాయి ఒక రకం, ఒకసారి మూట ఇస్తే ఇంకా బేబత్సం. వచ్చిన స్తోత్రమే, రాబోయిన స్తోత్రమే. మన ఖాతాలో ఎట్టు పోదో గ్యారెంటీగా వచ్చింది. ఇప్పుడు 30 సంవత్సరాలుగా ప్రసంగికుడిగా వాడబడుతున్న, దేశాలు తిరిగిన, మహిమ కలిగిన పరిచర్య సభల్లో చేసిన తర్వాత కూడా నామమాత్రంగానే ఛార్జీలకు ఇచ్చి నన్ను పంపించేసే పరిశుద్ధమైన కన్వీనర్లు బోల్డు మంది ఉన్నారు.
చూసేవాడికి కానుక పెద్దదిగా కనపడాలని 50 కాయింతలు ఏరుకొచ్చి మరి పొట్లం కట్టే వాళ్ళు బొళ్ళు మంది ఉన్నారు. అందులో ఉన్న విషయం ఎవడికి తెలుసు? ఇచ్చినోడికి పుచ్చుకున్నోడికి యేసు ప్రభు తప్ప సంఘస్థులు తెలియదుగా. సంఘస్థులందరూ ఫోటో అయ్యగారికి సందా ఇద్దాం రా కేకేసుకొచ్చి కవరెట్ట పెడతాడు. తీరా ఫోటో తీరా ఫేస్బుక్లో పెట్టు. ఎంత ఉంటుంది మూట? అది వెళ్తే టోల్ గేట్కి అడిగి చాలు, దేవునికి స్తోత్రం. పెట్రోల్ బంకు కాదు, టోల్ గేట్కే, దేవునికి స్తోత్రం. అదేంటి ప్రభా ఇంత కష్టపడ్డాం, 3 రోజులు పరిచయం చేసాం, అది ఛార్జీలకు ఇల్లు ప్రభా, నువ్వు వాడితో మాట్లాడలేదని ఆయన నువ్వెందుకు మౌనం? ఎందుకని ఈ విషయాలు మనం మాట్లాడలేం కదా. దేవునికి స్తోత్రం. దేవుడు ఆడితో మాట్లాడవలసింది తప్ప మనం ప్యానం పోయినా మాట్లాడే సబ్జెక్ట్ కాదు అది. కారు ఆగిపోతే మెల్లిగా జాగ్రత్తగా గంటకొకటి తోసుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాం తప్ప అడిగే పరిస్థితి లేదు. ఇంటికి వెళ్ళేపాటికి ఆడు ఎవడో రెడీగా ఉంటాడు, ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటాడు. అవి పొద్దున అనంగా వచ్చారండి బాబు, మీరు ఇంకా రాలేదండి బాబు, బండి అయిపోయిందిరా తోసుకొచ్చాం, ఏంటి చెప్పు? ఏం లేదా, యేసు ప్రభు నన్ను తోసుకొచ్చాడు, నిద్రమానెత్తలేదు అంటాడు. యారా ఎందుకు తోసుకొచ్చాడంటే, ఏమోనయ్యా నాకు కల వచ్చింది, మీకు ఇమ్మని చెప్పి వాళ్ళు ₹1,00,000 50 ఇచ్చిపోతాడు. మనం తిప్పలు పడింది ఎక్కడ? మనం విత్తింది ఎక్కడ? మనం సేద్యం చేసింది ఎక్కడ? మనం కష్టపడింది ఎక్కడ? మనకి పేమెంట్ వచ్చింది ఎక్కడ? ఆయన ఇష్టం. ఓనర్ గారు ఎవరో పొలం గట్టి మీద ఇవ్వచ్చు, ఇంటికాడికి వచ్చి తీసుకోమనొచ్చు, లేకపోతే ఇంటికే పంపించవచ్చు జీతగాన్ని ఇచ్చి. కానీ ఒకటి నిజం, ఓనర్ గారు మంచోడు, సమస్య లేదు. అది మాత్రం గ్యారంటీ. అంటే ఇస్తే మంచోడా, ఇవ్వకపోతే కాదా అనగా, మరి ఇవ్వకపోతే సంవత్సరాల కొద్ది నీళ్ళు తాగి బతకలేదా? జంగారెడ్డి గుడి నుంచి రాజమండ్రి వెళ్తాక లారీకి ₹10 ఇస్తాక లేక ₹5 ఇచ్చి పైన కూర్చొని వెళ్ళేవాడిని. ఎర్రగా ధూళి పట్టేసి ఉండేది. కొవ్వూరు గోష్పాతాల రేవు దగ్గర దిగి స్నానం చేసి బట్టలు ఉతుక్కొని వేరే బట్టలు వేసుకొని లాంచ్కి ₹2 ఇచ్చి అవతలకి వెళ్ళిపోతే మంచి లాడ్జ్లో దిగి స్నానం చేసి వచ్చాడు ఎగిరంటుండే జనాలకి. స్నానమా పాడ ₹7 జంగాటి నుంచి. అప్పుడు చేయలేదా సేవ? 3 పగళ్ళు 3 రాత్రులు వాక్యం చెప్తే 100 గాను 150 గాని ఇచ్చేవాళ్ళు. మళ్ళీ బస్సు ఎక్కితే ₹30 అయిపోతాయి అని మరి ఇంట్లో బియ్యానికి లేవని మళ్ళీ ₹5 లారీ మీద వచ్చేసేవాళ్ళం కుదురుగా. చేయలేదా? మనం దుబాయ్లో జాగ్రత్తగా వెళ్ళి వచ్చేయని అన్న $100 చెప్పి పంపించాడు, చేయలేదా? మీరు అనుకుంటారు తెక్కువ మేసి ఉంటాడని. చెయ్యాల పెట్టడం యేసు ప్రభు నాది ఎప్పుడు ఎలాగుంటుంది. చర్చి కడుతున్నాను, అక్కడ డబ్బులు లేవు, ఎక్కడ పనులు అక్కడ ఆగిపోతున్నాయి, ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది. ఇటు మా అయ్యగారు దుబాయ్లో తెచ్చేస్తాడు, బంగారం ఉన్నారు ఇల్లు, ఏ శక్తి చెయ్యం. బంగారం లాంటి మాటలు చెప్తే జాగ్రత్తగా వెళ్ళిపోమన్నాడు, వచ్చేసాను. విశ్వాసులు అందరూ ముక్కు పుడక చెవుదిద్దులు అయ్యి మొత్తం పట్టుకొచ్చేసారు గుడి కట్టేయమని. చిల్లర సితక తింటే పెద్ద ఈ గట్టిది ఏది ఇవ్వట్లేదు. తీసుకెళ్తే మన శనివారం నాడే మొత్తం నిండుకుంది, బ్యాచ్ ఏం లేదు. వెళ్ళిపోతే మొత్తం జాగ్రత్త లైన్లో పెట్టి కలిపితే కేవలం 13,50,000 వచ్చినాయి. మనకు అర్జెంటు పేమెంట్ 3 లక్షలు, ఇంకా 11 లక్షలు మిగిలినాయి. పాచం చేతిలో పెట్టి జాగ్రత్త గుడి కట్టుకోమని చెప్పి వచ్చేసా. ఏదో ఉన్నా బంగారం దుబాయ్లో ఉందా, గొర్రెలు వనపల్లిలో ఉందా? ఎవడు చెప్పాడు? ఓనర్ గారు మంచోడు, చూస్తాడు మంచి చెడ్డ కష్టం సుఖం. కొవ్వు బట్టి ఉన్నప్పుడు కొంచెం కరుగుతుందిలని వదిలేస్తాడు, కొంచెం పేగిలు మారిపోతున్నప్పుడు మేత పెడతా చూసుకుంటాడు బాగానే. మీకు అర్థమైతే చాలు. మా వాడు థియాలజీకి సెట్ అయినా లేకపోయినా నాకు సర్టిఫికేట్ బాబు, నీ దండం పెడతాను, భూమి మీద అందరికి ఎత్తున్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీడు మంచోడే, బాగానే చెప్తాడు, వాడిని రాసి ఒకటి.
పోనీ ఆది కాండం 18:4 ఎంత చూసింది అదేనా? అదేసి ఆమేన్. మీకు ఏమన్నా బోధపడుతుంది అంటారా? నా బాధే మీకు బోధ. యేసు రక్తమే. ఎన్ని నిజాలండి బాబు, ఉత్తుత్తి కబుర్లు కాదు. మరి ఆ దినములలో చూచినట్లయితే కాదు, ఇప్పుడే చూసుకోవచ్చు. ఎప్పుడో మాట్లాడితే మరి ఉండరా ఇప్పుడు ఉందిగా. ఆ కాలంలో దేవుడు కనికర స్వరూపుడి, ఈ మధ్య కఠినాత్ముడు అయ్యాడా? ఏం బాధ చేస్తున్నావురా బాబు నువ్వు? ఆయన ఇంకా కరుణాపీఠం మీద కూర్చొని ఉన్నాడు. నువ్వు తింగర ప్రసంగాలు చెయ్యక్కర్లా. న్యాయపీఠం వెళ్ళే దాకా ఇదే నడుస్తుంది బండి. దేవుడికి స్తోత్రం, మీకు వందనాలు. అదే దేవునికి స్తోత్రం. ఇంకా సన్నిధిలో సమీపంగా తెగించి దేవుడే ముగించి ఈ 4 పాయింట్లు మీరు స్వీకరించి ప్రాక్టీస్ చేస్తామని చెప్తే నేను ఆనందంగా వెళ్ళిపోతాను. నాకు తిప్పలేదు. రాత్రి 1 గంటకి ఎక్కాను బండి, 4ంటికి దిగిపోయిన పడుకుంటే మళ్ళీ మచిలీపట్నం వెళ్ళిపోతానేమో, అక్కడి నుంచి మరి కారులో తీసుకొని తెలిసిపోతామని నిద్రపోకుండా అల్లేటుగా వచ్చి మేము మావుడు అక్కడ లైవ్ స్టేట్లో పాదయాత్ర చేయించాడు నాతో. ఆ రైలు ఎంత పొడుగుందో దాన్ని దాగలబెట్టి అంతకన్నా నడిచాం. నాది చెట్టు చివరి పోగి. ప్రభు కృపలు అక్కడి నుంచి ఈ మధ్య వాకింగ్ చేస్తలేదని యేసు ప్రభు భలే సెట్ చేశాడు. నడిచి 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 ప్లాట్ఫామ్స్ దాటి, రైలు పట్టాలు దాటి, చేపల కంపును దాటి, ఎన్నెన్నో దాటి, చివరికి ఎండిపోయిన కృష్ణానదిని దాటి, మరో కుక్కల రాజ్యాన్ని దాటి ఆశ్రయపురాన్ని చేరాం. చేరేపాటి కారు దాటిపోయింది. ఇశ్రాయేలు యాత్రకి ఎన్ని ఆటంకాలకు ఉన్నావు? సముద్రం కానుంచి, యోర్దాన్ నది కానీ, జెరికో కానుంచి అన్ని తిప్పలే మాకు. దాటితే 9:30కి స్టార్ట్ చేస్తారు కదా, అన్ని 9:20కి ఫోన్ చేసి అన్నగారు అప్పుడే స్టార్ట్ చేశారు. దేవుని స్తోత్రం. 9 అలాగే ఉండాల. దెబ్బకి తయారైపోయింది. దేవుని స్తోత్రం. నువ్వు తెల్లవారు నిద్ర లేకుండా ఉన్నావు కదన్నా, అలసిపోయి ఉన్నావు కదా, కొంచెం మెల్లిగా రా పర్లేదన్న. ఇంకలే తయారైపోయినా, ఇంకేం ప్యాన్ ఆగదాక. దేవునికి స్తోత్రం. జన్ కుదురుకుండే ఉన్నామన్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుచేత ఈ 4 మీరు అంగీకరించారా? ₹1,00,00,000 పాయింట్, ఒకటి కోటి, 4-5 పాయింట్లు చెప్తాను, వెళ్ళిపోదాం. వివరించండి, మీరేం బెంగెట్టుకోకండి. నా మెయిన్ ఈ 4. అమ్మా ఇంకా 4 ఉన్నాయా అనుకున్నట్టుగా నిట్టూర్పుల విడవకము అట్లా చెప్తానంతే, వివరించడానికి నా గుండె నన్ను బోల్డ్ భారం ఉంది, బాధ ఉంది, దుఃఖం ఉంది. చెప్పుకోవాలంటే తెమలది అదేమి. ఇక మీరు ఇంకా నన్ను నిజమే నన్ను ఇంకా రాబాకలే అయ్యేకి మొన్న భువనగిరిలో అప్పగించావుగా, మేము చేసుకుంటాంలే అన్న అంటారు. ఇక అందుకే అవన్నీ చెప్పకుండా సింపుల్గా తెగొడతాను. ఆయనకి కార్యం సఫలం అయిపోయింది, అయినా ఇంకనూ నిలిచి ఉన్నాడు. మన పని అయిపోయినా, మనం దీవించబడిపోయినా, మనకి కార్యాలు జరిగినా ఇంకా ఎందుకు ప్రార్థనలో గడపాలి, ఇంకా ఎందుకు విజ్ఞాపనలో ఉండాలి అంటే, మనం దీవించబడ్డాం కానీ ₹1,00,00,000 పెట్టుకో మైండ్లో. మనం దీవించబడ్డాం కానీ మన దర్శనం నెరవేరలేదు. నీకు ఇది అర్థమైతే దరిద్రానికి 100 కోట్లు. మనము దీవించబడ్డాము కానీ మన దర్శనం ఇంకా నెరవేరలేదు. అందుకే విజ్ఞాపనలో, ప్రార్థనలో మూలుగులేడాలి. ఇంతలా రాసుకో గోడ మీద నీ రూములో, నేను దీవించబడ్డ మాట నిజం, నా దర్శనం ఇంకా నెరవేరలేనది కూడా ఇంకా నిజం. అందుకే మూలుగుతున్నాను, అందుకే ప్రసవేదన పడుతున్నాను, అందుకే ఉపవాసాలు ఉంటున్నాను, అందుకే జాగరణాలు చేస్తున్నాను, అందుకే అంగళ్ళార్పు విద్యను అభ్యసిస్తున్నాను, రోదన చేయటకు అభ్యాసం చేస్తున్నాను. కారణం నా దర్శనం ఇంకా, మై విజన్ యట్ టు బి ఫుల్ఫిల్డ్. ఇందులోనే ₹1,00,00,000 పాయింట్ ఉంది. ఏంటి తెలిసిన? నేను దీవించబడుట నా దర్శనం కాదు.
చాలా కాస్ట్లీ పాయింట్ అది. నిన్న అయ్యగారు నా దగ్గరికి వచ్చాడు, విశాఖపట్నం. మంచి యవనప్రాయంలో నా బిడ్డ చనిపోయింది చర్చిలో. చాలా మంచి నమ్మకమైన కుటుంబం, ఇద్దరు చిన్న పిల్లలు, 12 సంవత్సరాలుగా నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉన్నారు. చుట్టూ అన్ని జనులు. అయినా ప్రతి వారం గాజువాక అవతల గుడివాడ పన్నకొల నుంచి వస్తారు. దగ్గర ఈజీగా ఒక 18-17 కిలోమీటర్లు వస్తుంది. చాలా ప్రయాసపడి ఈ మధ్య బండి కొనుక్కున్నారు, కానీ ఆటోలు కట్టించుకొని వారానికి 700 రూపాయలు పెట్టుకుని నాన్న బాధలు పడి వచ్చేవాళ్ళు చర్చికి. ఇప్పుడు పేషెంట్ కాదు, జబ్బు లేదు, రోగం లేదు, మంచి ఆరోగ్యవంతురాలు. పొద్దున్న 5 గంటలకి నాకు చెస్ట్లో పెయిన్ వస్తుంది, హాస్పిటల్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్తే ఒక ఇంజెక్షన్ చేశారు, రిలీఫ్ వచ్చింది, ఇంటికి వచ్చేసింది. మళ్ళీ గంటకి మళ్ళీ పెయిన్ వస్తుంటే మళ్ళీ తీసుకెళ్లారు, మళ్ళీ తీసుకెళ్ళి డాక్టర్ గారు అవునా మళ్ళీ వస్తుందా అని చెప్పేసి మళ్ళీ ఇంజెక్షన్లు చేశాడు. కాసేపు నాకు కళ్ళు కనపడతలేదు, అంత చీకట్లు కమ్ముతున్నాయి, కజలు చచ్చిపోయింది. ఈ భయంకరమైన షాకింగ్లో సంఘమంతా కుటుంబంతా అల్లాడిపోతున్న సమయంలో నేను సోమవారం జ్ఞాపకార్థకుటి నిర్వహిస్తే 20 ఏళ్ల క్రితం నేను పరిచయం చేసి కన్నీరు గార్చి బలపరిచిన ఒక సేవకుడు వచ్చాడు. అన్నయ్య ఇట్లా జరిగిందని తెలిసి వచ్చాను అన్నయ్య, మిమ్మల్ని చూసుకోవడం చాలా కాలం అయింది. పెళ్ళైన కొత్తలో 1-2 సార్లు తెలుసు పాస్టర్మకి, అంతే. విశ్వాసులు అందరూ ఉండగా, ఇంతమంది సంఘం ఉండగా పాస్టర్మతో చెప్తున్నాడు, అమ్మా చాలా కాస్ట్లీ కార్ వేసుకొచ్చాడు ఒకటి, ఓ డ్రైవరు అడవుడి. ఈరోజు ఇలా ఉండమంటే తలుపులున్న గడియ పట్టని ఒక విచిత్రమైన పగిలిపోయిన తలుపుల ఇల్లు. అన్నకి మేము టాయిలెట్ ఉన్న ఫెసిలిటీ ఇవ్వలేకపోయాం. తెల్లవారుజాము లేచి అడవులోకి పోయేవాడు అన్న, మాకు బాత్రూములు లేవు. ఆ టైంలో మా కోసం కన్నీరు గార్చి, మాకు అన్నం ఉంటే చాలు అనుకుంటుంటే, నీ సేవకుడికి ఒక ఫ్రిడ్జ్ ఇవ్వు ప్రభా, ఒక మంచం ఇవ్వు ప్రభా, 10 మంది దైవజనులు వచ్చిపోతున్నారు బాగోదు అని ప్రార్థన చేశాడు అన్న. ఈరోజు మేము ఇంతగా దీవించబడ్డాం అని చెప్తా ఈ సాక్ష్యం అంతా బాగానే ఉంది, కానీ ఒక మాట అన్నాడు, మా చుట్టుపక్కల ఎవరికి కష్టం వచ్చినా నేనే ఆదుకుంటా. నెలకి 30-35 మంది పాస్టర్లకి సహాయం ఇస్తున్నాను ఆర్థికంగా, ఇంతమందిని పోషిస్తున్నాను. ఎక్కడ వరదలు వచ్చినా, యాక్సిడెంట్లు అయినా, ఇబ్బందులు వచ్చినా ఆర్థిక సహాయం నేనే చేస్తాను. ఇంతకన్నా ఇంకేం కావాలి నాకు అన్నాడు. ఇప్పుడు దాకా చెప్పిన సాక్ష్యం అంతా నాశనమైపోయింది. ఒక్కసారిగా నేను మా పాస్టర్ మొక్కలు చూసుకోను, ఇదేంది ఇంకేం కావాలన్నా నాకు ఎంతకన్నా దేవుడు ఎంత ఆశీర్వదించాడు. ఆనందపడ్డాం అప్పుడు దాకా, ఒక్కసారిగా విషాదం అయిపోయింది. ఒరే ఇడేందిరా. ఆర్థిక పరమైన ఆశీర్వాదము పొందినప్పుడు ఇంకేం కావాలి, చాలు అనిపించిందా అంటే ఆత్మలో ఎదగటం లేదని అర్థం. పరిశుద్ధాత్మని అన్య భాషలు మాట్లాడి ఆరాధన చేస్తుంటే, నేను మాట్లాడిన అన్య భాషలను మరలా పలికి వెక్కిరించి, ఏటన్నా ఈ గోల, ఇది మాకు అర్థమైనట్టుగా ప్రార్థన చేయొచ్చు కదా, ఏటి గోలేటి అనేవాడు. ఆ మాటలన్నీ తిరిగి ఉచ్చరించి మాట్లాడి ఎగతాళి చేసేవాడు. ఆ స్థితిలోంచి ప్రభు వారిని ఇంత గొప్ప సేవకు తీసుకొచ్చారు. ఆ ప్రాంతంలో ఇచ్చిన బాప్తిస్మాల్లో 100 బాప్తిస్మాలు ఆయన చర్చిలో ఇచ్చి ఉంటాను, కొడుకు బిడ్డతో సహా. 2002 నుంచి మళ్ళీ ఆ ప్రాంతాలకు పెద్దగా వెళ్ళలేదు నేను. మీ కన్నీరు, మీ కష్టం, మీ పరిచర్య వల్ల మేము దీవించబడ్డాం అంటున్న బాగానే ఉంది, కానీ దీవించబడ్డాం కనుక మాకు ఇక చాలు, ఇంకేం కావాలంటాం పోలేదు. ఎందుకంటే దీవించబడటమే అతని దర్శనమై ఉంటుంది, అందుకనే సాటిస్ఫై అయ్యాడు. దీవించబడటం మన దర్శనం కాదు, మనము ఇతరులకు దీవెనగా మారడం మన దర్శనం. మనం దీవించబడటం ఏముంది కదా, నేను నిన్ను ఆశీర్వదించేదను, నిన్ను ఒక ఆశీర్వాదముగా చేయుదును. అది కదా ఆశీర్వాదంలో పరాకాష్ట. నాకు ఇంకేం కావాలంటే ఇది చాలా, అయ్యో
మనము దీవించబడిన తర్వాత కూడా ఎందుకు ప్రార్థనలో కనిపెట్టాలంటే మన గమ్యం అది కాదు గనక, మన గురి అది కాదు గనక. టపటపా 4 పాయింట్లు చెప్తాను అన్నగా మనసులో పెట్టుకోండి. 1, ఎర్ర సముద్రము పాయలగుట చిన్నదా పెద్దదా అద్భుతం? మాట్లాడాలి. ఎర్ర సముద్రం పాయలవటం చిన్నదా పెద్దదా? సముద్రం పాయలవటం ఒక అద్భుతం, నీరు గటగట్టడం అద్భుతం, లోతైన సముద్రం సమతల భూమిగా మాటం అద్భుతం, అది ఆరిపోవటం అద్భుతం, ఈ ఆరిపోయింది హీట్ క్రియేట్ అయితే హీట్కి అది కరక్కుపోతాం ఇంకా అద్భుతం, ఈలాలకి కనపడకుండా 4 ఏళ్ళకి మధ్యలో మేఘం పెడతాం అద్భుతం, ఏ అవతలొడ్డుకి ఇవన్నీ అద్భుతాలే కదా. ఇన్ని అద్భుతాలు జరిగినా గమ్యం చేరలేదు. ఏంటి తెలుసా? అక్కడ వాగ్దానం సముద్రం చీల్చేదను కాదు, అప్పుడు వాగ్దానం క్షేమంగా వెళ్తారు కాదు, అక్కడ వాగ్దానం తెలుసా? నేడు మీరు చూస్తున్న ఐగుప్తునికి మేము చూడరనేది. సముద్రం దాటిస్తాను, నేను తీసుకెళ్తాను, అసలు ఆ వాగ్దానం లేదు అక్కడ. అక్కడ వాగ్దానం ఓరక నిలిచి చూడండి, నేడు మీరు చూచుచున్న ఐగుప్తునికి మీదట. సముద్రం చీలిందా, ఒడ్డుకి ఎక్కామా, పైకి వచ్చింది, ఇది కాదు. ఆడు చచ్చాడా లేదా? 400 సంవత్సరాలుగా తరుముతున్న బాధిస్తున్న శత్రువే ఇంకా నువ్వు ఉన్నాడా? అలా అయితే సముద్రం చీలినా మన పని పూర్తవలేదు. ఇంకా తరుముతున్న శత్రువు ఇక మనకు కనపడకూడదు. అదైతేనే అక్కడ కార్యం సంపూర్ణమైనట్టు. చాలే మనం బయటకు వచ్చాం, సముద్రం చీలింది, ఎన్ని చీలితే మనకి ఎందుకండి? ఇక్కడ ముందు ఆడు ఉన్నాడు, ఆడే మళ్ళీ యువతలకు వచ్చాక చీలి ఉపయోగం ఏముంది? మనం దాటి ఉపయోగం ఏముంది? ఈ శత్రువు, ఈ శ్రమ, ఈ శరీర కార్యం, ఈ బలహీనత, ఈ అమాలేకీయుడు, ఐగుప్తుడు మనం దాటి వస్తే ఇంకెందుకు మరిగా? ఆడ అవతలు ఉండి మనం యువతలు ఉంటేనే బాప్తిస్మానికి విలువ. మళ్ళీ ఆడు కూడా వచ్చాక ఇంకెందుకు? సముద్రం చీలుట గొప్పదే, కానీ శత్రువు కన్నబడకుండా పోయే వరకు మనం ప్రార్థనలో నిలబడాలి. ఆమేన్. నెక్స్ట్, అగ్ని దిగి వచ్చి దేశానికి దేవుడు రుజువు చేయబట్టం గొప్పది కాదా? ఏమన్నా చిన్న కార్యమా? ఆహాబు భోజనము చేయబోయింది కానీ ఏలియా వెళ్ళలేదే, తలడ మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని కన్నీరు కార్చాడే. ఎందుకని? మన సత్తా ఏంటో, మన దేవుడు ఏంటో నిరూపించబట్టం అనేదే పాయింట్ కాదు. మన ప్రజలు కరువు తీరి వారు దీవించబట్టం కూడా మన దర్శనంలో భాగం. వాళ్ళు ఎడదత్త మనకెందుకు? మనం గెలిచాము లేదా, దేవుడు నిరూపించబడి వాళ్ళు సావనై అనే మనసు కాదుగా. అగ్ని దిగివచ్చుటయే మన గమ్యము కాదు. ప్రజలు కరువు తీర దీవించబట్టం కూడా మన గమ్యం. తర్వాత ఎండిన ఎముకల లోయలో గడగడమని ధ్వని పుట్టడం చిన్న కార్యమా? ఎముకల్లో బలం రావటం ఏంటి? ఎగిరొచ్చి దీని ఎముక దీని దగ్గర సెట్ చేసుకోవడం ఏంటి? కరెక్ట్గా పుర్రే వెన్నుపూస ఎన్ని నిలబడిపోవటం ఎక్కడిది ఇది? కానీ మన గమ్యం అది కాదు. ఆ ఎండిన ఎముకల లోయలో లెక్కింపలేని సైన్యము దేవుని కొరకు తయారు చేయగలిగితేనే మన గమ్యం చేరినట్టు. ఎండిన ఎముకల లోయలో గడగడమని ధ్వని పుట్టి అస్థి పంజరంలో తయారైతే గొప్ప కార్యం, ఇదేమో చిన్న కార్యం కాదు. కానీ దానివల్ల ఉపయోగం ఉంది. మనం జరిగే ఆత్మకూటాలు మ్యాక్సిమం అయ్యే గడగడమని ధ్వని పుడతాం తప్ప సైన్యం తయారవట్లా. ఆరాధన జరిపిస్తుంటే అన్నా ఎగిరి పడ్డారన్నా, గోళ్ళు గుద్దేసుకున్నా, తిరిగిపోయారన్నా, అసలు బేభత్సం అన్నా. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంట్రా? మళ్ళీ ఎముకలు కూడే వచ్చేస్తామే జాగ్రత్త, ఇంటికి జీవం రాలేదు. అక్కడేమి సరైన సౌండ్ పెట్టి, ఎక్కువ పెట్టి, వాయిద్యాలు పెట్టి, చిత్త కొట్టి దొల్లించేయటం కదా విశ్వాసుల్ని. ఏ పాట పాడినా సిలువలో సాగింది యాత్ర పాడినా చివరిలో టెంపో పెంచి గుద్ది పారేయటమేగా. సిలువలో గోల మండిపోయిన బుద్ధి బాగా అలవాటు అయిపోయింది ఒక్కొక్కడికి. సౌండ్ పెట్టి కొట్టి 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 కట్టో. అప్పుడు యేసుబాబు ఏమనుకుంటాడు? ఈ జాతర బ్యాచ్ ఎడ తగలబడ్డారు ఇద్దరు అనుకోడు. నాకు ఆరాధకులు కావాలి, జాతరలు వచ్చారు ఏంద్ర అనుకోడు యేసుప్రభు. టెంపో పెంచడం కాదురా, ఇక్కడ భక్తి పెరగాల, ఆరాధన పెరగాల, కృతజ్ఞత పెరగాల. దేవుడికి స్తోత్రం, మీ అందరికి వందనాలు. హల్లెలూయా. సరే, ఒక నది బయలుదేరింది, చెరువుల్లో చేపలు పెంచింది, చచ్చిన మొక్కలను బతికించింది,
చాలదు. సముద్రపు నీరు, ఉప్పు నీరు, మంచి నీరు కావాలి. ఫైనల్ డెస్టినేషన్ మీకు కనబడుతుందా? ప్రతి పాయింట్లో చివరికి అందరూ ఆత్మచేత నిండుకొనిన వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అనే భాషలు మాట్లాడసాగిరి. కరెక్టే, మనం కూడా మాట్లాడాం. ఏంటో ఉపకారం? అక్కడ అందరూ అన్య భాషలు మాట్లాడటం ముఖ్యం కాదు, అపోస్తుల కార్యాలు జరిగినాయా లేదా? అపోస్తుల కార్యాలు ఏమీ జరగకుండా అందరం భాషలు మాత్రం మాట్లాడితే సంఘం ఎట్లా విస్తరిస్తుంది? భాషలు మాట్లాడడం తప్పంటున్నానా? వద్దన్నానా? చాలదన్నా. సముద్రం చెల్లటం వేస్ట్ అంటున్నానా? చాలదన్నా. గడగడ మనుధ్వని వేస్ట్ అన్నానా? చాలదన్నా. అగ్గి రావడం వేస్ట్ అన్నానా? చాలదన్నా. ఇవన్నీ అద్భుతాలే, కానీ ఫైనల్ డెస్టినేషన్ అది కాదు. ఇప్పుడు మా జానాన్ని ఇక్కడ బయలుదేరి నెల్లూరు దాకా కొట్టుకుంటూ వెళ్ళిపోతాం. 140, 150, 140, 150. అసలు 160 టచ్ అయింది కాబట్టి బండి ఆపుకొని నీకు వెనక్కి తిరిగి వచ్చేస్తాడు గుంటూరు దాటాక. ఇప్పుడు 160 వెళ్ళాము, 140 వెళ్ళాం కదా, ఊరికి వెళ్ళి ప్రార్థన పెట్టి రావద్దు. ఫైనల్ డెస్టినేషన్ ఏంటండి? ఇప్పుడు జరిగిన కార్యాలు ఉత్తి అంటలా మంచివే, కానీ అది కాదు అల్టిమేట్. ఇంకెదరు ఉంది కదా, అది జరిగే వరకు మన తీర్మానం ఇంకను యెహోవా సన్నిధిని నిలిచి ఉన్నా. ఇంకొంచెం సమీపంగా వెళ్దాం, అవసరమైతే ప్రాణాలకు తెగిద్దాం, దేవుడే ముగించే వరకు కనిపెడదాం. ఈ అనుభవాలతో దేవుడు మనల్ని దీవించును గాక.